చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. వైఎస్ రాజశేఖర రెడ్డి అక్రమ సంపాదనలో ఒకటి సరస్వతి పవర్. ఆ సరస్వతి పవర్ కోసం తల్లి కొడుకు విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి కోర్టుకెక్కి నాదంటే నాదని పోటాడుకున్న తీరు చూస్తున్నాం. ఫైనల్గా నిన్న విజయమ్మ మాట్లాడుతూ దాంట్లో 90% పైగా షేర్లు నాయే, జగన్మోహన్ రెడ్డి సంబంధం లేదు, అతనెవరు అంటూ ప్రశ్నిస్తోంది. అలాగే కంపెనీ బోర్డు కూడా మాకు అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మని తేల్చాయి. ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి పట్టు విడవకుండా నాదే అంటంలోని అర్థం ఏంటి, దాన్ని ఎట్లా చూస్తారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, పారిశ్రామికవేత్తలు ఎలా చూస్తున్నారు ఈ విషయాన్ని అన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు దాన్ని విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. రాజశేఖర రెడ్డి ప్రజలను దోచుకొని అక్రమంగా సంపాదించిన సరస్వతి పవర్ గురించి తల్లి విజయమ్మ, కొడుకు జగన్మోహన్ రెడ్డి పోట్లాడుకుంటూ కోర్టు ఎక్కి కోర్టులో కూడా సిగపట్లు పట్టుకుంటున్న వ్యవహారాన్ని ఎలా చూస్తారు, ఎలా విశ్లేషిస్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరస్వతి పవర్ రాజశేఖర్ రెడ్డి గారికి, జగన్ రెడ్డి గారికి చెప్పబడుతున్న ఆస్తి విషయంలో అసలు మనం వాస్తవాలు పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసుకుంటే ఈ పంచాయతీ ఎక్కడ మొదలైంది? సరస్వతి పవర్ అనేది ఒక ఇండస్ట్రీ పెట్టడం కోసం ల్యాండ్ గవర్నమెంట్ అలాట్మెంట్ ఇచ్చారు. ఇచ్చి ఎన్ని సంవత్సరాలైనా అక్కడ ఇండస్ట్రీ పెట్టలేదు. నంబర్ 1. ఈ అలాట్మెంట్లో వాళ్ళు పదవిని అడ్డు పెట్టుకొని అధికార దుర్వినియోగం చేసి గవర్నమెంట్ ల్యాండ్ను కూడా అందులో కొంత కలుపుకున్నారు. అది ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ చేసి ఆ ప్రభుత్వ ల్యాండ్ను వెనక్కి తీసుకుంది. 3వ అంశం, ఇప్పుడు జగన్ రెడ్డి గారు 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసుల్లో అక్రమ సంపాదన కేసుల్లో బెయిల్ జీవితం గడుపుతున్నాడు గడిచిన 13 సంవత్సరాల నుంచి. ఈ అక్రమ సంపాదనగా చెప్పబడుతుంది 43,000 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన కేసు అది. అందులో ఈడీ జప్తు చేసిన ఆస్తుల్లో సరస్వతి పవర్ ఒకటి ఉంది. ఎందుకంటే వాళ్ళ సంపాదన అంతా కూడా ఆస్తులు జప్తు చేశారు కాబట్టి, కేసులు నడుస్తున్నాయి కాబట్టి. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి ఆస్తుల పంపకాల్లో పంచాయతీ లొల్లి కుటుంబంలో రచ్చ అయింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత. ఈ ఆస్తి పంపకాల్లో షర్మిళకి ఇస్తాను అని మాట ఇచ్చి కమిట్మెంట్ చేసుకొని, అగ్రిమెంట్ చేసుకొని గిఫ్ట్ డీడ్ చేసుకున్న అంశం జగన్ రెడ్డి గారు గతంలో చేశారు. తర్వాత మాట తప్పను మడమ తిప్పను అని చెప్పే ఈ పెద్ద మనిషి చెల్లికి నేను ఇప్పుడు ఇచ్చింది వెనక్కి తీసుకుంటాను, అప్పుడంటే అభిమానంతో ఇచ్చాను, ఇప్పుడు నాకు అభిమానం లేనే లేదు, నా మీద రివర్స్ పార్టీ పెట్టి నాకు డ్యామేజ్ చేసింది రాజకీయంగా, కాబట్టి ఇప్పుడు నాకు అభిమానం లేదు కాబట్టి ఇచ్చిన గిఫ్ట్ ఆస్తులన్నీ వెనక్కి తీసుకుంటా అని అన్నారు. మరి అది ఆయన విజ్ఞతకి వదిలేయాల. తల్లిని చెల్లిని రోడ్డు మీద పడవేసిన చరిత్ర జగన్ రెడ్డి గారికి ఉంది. అది గత ఎలక్షన్లో కూడా కొంత డ్యామేజ్ జరిగింది. సరే, విజయమ్మ గారు తల్లిగా షర్మిళ వైపు నిలిచారు ఈ పోరాటంలో, ఈ పంచాయతీలో. అయితే సరస్వతి పవర్కి సంబంధించి ఈడీ అటాచ్మెంట్లో ఉన్నది కాబట్టి ఈ గిఫ్ట్ డీడ్ చెల్లదు అని జగన్ రెడ్డి గారు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి కేసు వెళ్ళింది. గతంలో లాస్ట్ వీక్ ఆ విచారణ పూర్తయింది. విచారణ సందర్భంలో కూడా ఎన్సీఎల్టీ వారు కొద్దిగా ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. జగన్ రెడ్డి గారు ఈ విధంగా తల్లిని చెల్లిని రోడ్డు మీద ఈ ఆస్తి గురించి ఎందుకు వేయాల్సి వచ్చింది, రోడ్డు మీద పడేయాల్సి వచ్చింది, ఇందులో పూర్వాపరాలు మనం లీగల్గా, లాజికల్గా, టెక్నికల్గా ఆలోచించినట్టయితే విజయమ్మ గారు చెప్తుంది ఏంటంటే 99.89% వాటా విజయమ్మకి చెందుతుంది అని చెప్తా ఉన్నారు. రెండోది, ఇదంతా ఈ షేర్స్ వాటా ట్రాన్స్ఫర్ అనేది లీగల్గా జరిగింది, ఇందులో ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేదు అని విజయమ్మ గారి వాదన. జగన్ రెడ్డి గారు యథావిధిగా ఇప్పటికి కూడా మొండి వాదన ఏంటంటే 51% స్టేక్ నాదే ఉంది అందులో అని ఈయన వాదిస్తున్నారు. ఏదేమైనా కూడా ఎన్సీఎల్టీ తీర్పు వాళ్ళు ఇవ్వబోయే తీర్పు మాత్రం ఖచ్చితంగా జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే విచారణ మొత్తం పూర్తయింది. గతంలో చేసిన వ్యాఖ్యలు, ఎన్సీఎల్టీ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు మనం పరిశీలించినట్టయితే విజయమ్మ గారు పత్రికాముఖంగా ఆధారాలు చూపిస్తూ మాట్లాడుతున్న సందర్భం. రెండోది, సరస్వతి పవర్ యాజమాన్యం వాళ్ళు కూడా ఒక కన్ఫర్మేషన్, డిక్లరేషన్, రిజల్యూషన్ ఇచ్చారు. ఇందులో జగన్ రెడ్డి గారు వైదొలిగారు, ఆయన పాత్ర కానీ ఆయన వాటా కానీ ఇందులో లేదు ఈ అసెట్లో అని చెప్పి తేల్చేశారు. అటువంటి తేల్చినప్పుడు విజయమ్మ గారికి ఉన్న వాటాని కూతురు షర్మిళకి ఇవ్వడం లీగల్గా కరెక్టే కదా, ఇందులో ఎక్కడ అభ్యంతరాలు ఉన్నాయి అనేది ఇప్పుడు ప్రధాన
ప్రధానంగా చర్చకు వస్తూ ఉంది. ఈ విధంగా తల్లికి చెల్లికి అన్యాయం చేసినప్పటికీ దాని మీద ఇల్లీగల్గా ఎన్సిఎల్టీలో కేసు ఫైల్ చేసి వాళ్ళని హింసిస్తున్న జగన్ రెడ్డి గారు ఈ కేసు ద్వారా మళ్ళీ ఆస్తి విజయమ్మ గారికి తద్వారా షర్మిళ గారికి చెందే అవకాశం స్పష్టంగా లీగల్గా ఈ కేసు పూర్వపరాలు పరిశీలించినట్టయితే మనకు అర్థమవుతోంది. దాంట్లో కూడా ఎదురు దెబ్బ తగిలితే జగన్ రెడ్డి గారికి ఇంకా కుటుంబంలో ఎవరు ఆయన ఆదుకుంటారు అనేది కూడా క్వశ్చన్ మార్క్గా మనకు కనిపిస్తూ ఉంది. సార్, లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న జగన్మోహన్ రెడ్డికి సరస్వతి పవర్ మీద అంత పట్టుపట్ట కారణం ఏంటి? తల్లిని చెల్లిని కూడా కోర్టు మెట్లెక్కించిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తాడని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు ఆర్థిక నేరస్తులు మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఈ సరస్వతి పవర్ అనే కాకుండా గతంలో రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్న సందర్భంలో జగన్ రెడ్డి గారు చేసిన అవినీతి అక్రమాలు, ఇటువంటి ల్యాండ్స్ గుంజుకాటం, ఇండస్ట్రీస్ గుంజుకాటం, భారతీ సిమెంట్ కూడా అదేవిధంగా రఘురామ్ సిమెంట్ అనే కంపెనీ నుంచి వీళ్ళు ఎక్వైర్ చేసుకున్నారు. ఇట్లా రకరకాల విషయాల్లో ఈయన పాత్ర అధికార అడ్డం పెట్టుకొని ఈయన అక్రమ ఆస్తులు సంపాదించారనేది వాస్తవం. అదే కదా ఈయన కేసులు, సిబిఐ ఈడీ కేసులు. సో ఈ విధంగా సరస్వతి సిమెంట్ మీద కూడా పంచాయతీలో కారణం ఏంటంటే ఏ ఒక్కటి జగన్ రెడ్డి గారు వదులుకోవడానికి ఇష్టం లేదు. అది ప్యాలెస్లు, ఇంకొక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో ఉన్న ప్యాలెస్లో కూడా షర్మిళ గారికి వాటా ఉంది అని అంటున్నారు, ఆమెదే అని అంటున్నారు. ఈయన దాన్ని కూడా అస్సలు షర్మిళకి సంబంధమే లేదంటాడు. ఇంకొక అంశం ఈయన ప్రస్తావించే అంశాలు ఏంటంటే అది తండ్రి గారి ద్వారా సంక్రమించిన ఆస్తి కాదు, నేను వచ్చిన తర్వాత సంపాదించిన ఆస్తి కాబట్టి షర్మిళకి సంబంధం లేదంటాడు. ఏదేమైనా కూడా కుటుంబాలను కూడా రోడ్డును పడేసి ఆస్తి పంపకాలు సరిగా చేయకుండా సొంత చెల్లికి తల్లికి కూడా అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తాడు? నా చెల్లెళ్ళు, నా అక్కలు, నా బీసీలు అని మాట్లాడుతున్న ఈ పెద్ద మనిషి ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయలేనప్పుడు పబ్లిక్కి, ప్రజలకి, రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేస్తాడనేది ఇప్పుడు క్వశ్చన్ ఉత్పన్నం అవుతుంది ఈ సంఘటనల ద్వారా. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేయగలుగుతాడు, రాజకీయాల్లో ఉండటానికి అనర్హుడంటూ విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.